ప్రార్థన ప్రారంభించుకోబోతూ ఉండగా దయచేసి అందరూ లేచి నిలబడవలసిందిగా కోరుకుంటున్నాను. ప్రార్థనతో ఈ యొక్క శుభ శుక్రవార ఆరాధనా క్రమమును ప్రారంభించుకుందాం. పరిశుద్ధమైన దేవనైనా నీ కృపాభరితమైన హస్తాలకు సంఘముగా మమ్మల్ని ఈ శుభ శుక్రవారమునైనా నీ చేతులకు సమర్పించుకుంటూ నీవు అలనాడు నాయన 2000 ఏళ్ల పైచీలకు సమయంలో నీవు మమ్మలను మా పాపముల నుంచి రక్షించుట కొరకు నీ కుమారుని మా మధ్యకు పంపించి మరి ప్రభు ఆయన మా కొరకు తన ప్రాణములను నాయన తన రక్తమును చిందించి మమ్మలను రక్షించిన రీతిని మేము గుర్తు చేసుకుంటూ ఉండగా ఆఖరి సమయంలోనైనా ఆయన సిలువు మీద మాట్లాడిన మాటలను మేము ఈ దినము ధ్యానించబోతూ ఉండగా నిన్ను నాయన పాటల ద్వారాను ప్రార్థనల ద్వారాను వాక్యము ద్వారాను ఘనపరుస్తూ ఉండగా మా స్తుతి ఆరాధనను నీవు అందుకో, మా వాక్య ధ్యానమును నీవు అందుకో. మరి ప్రభు నీ ఆశీర్వాదాలతో కూడి వచ్చిన వారిని అందరినీ నింపమని వేడుకుంటూ మరి ప్రభు ఈ యొక్క సమయం అంతా కూడా నీ చేతులకు సమర్పించుకుంటూ మరి నీ పరిశుద్ధాత్మ సహాయమును మాకు దయచేయమని వేడుకుంటున్నాను. మా చుట్టూనైనా నీ రక్షణ కంచెను వేయమని వేడుకుంటున్నాను. ఎటువంటి అల్లరి కానీ అలజడి కానీ కలవరము కానీ లేకుండానైనా నీవే మమ్మల్ని భద్రపరచమని వేడుకుంటున్నాము నాయన. నీ కృప కలిగిన హస్తాలకు ఈ విధముగా మమ్మల్ని భద్రపరచుకుంటూ మరి ప్రభు నీ పరిశుద్ధాత్మ కార్యమును మా మధ్యన చేసి కూడి వచ్చిన ప్రతి విశ్వాసిని మరి నాయన ఇంకా నిన్ను తెలుసుకొని వారు సైతం ఈ దినము పండుగగా వచ్చేటువంటి వారిని వారి హృదయాల్లో నీ కార్యములను చేసి నీవు నాయన వారిని దీవించమని ఇటు రీతిగా ఈ ప్రార్థనను మా ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాను. మరి సమయంలో మొట్టమొదటిగా క్వైర్ వారి సహకారంతో రాజులకు రాజైన అనేటువంటి పాట పాడుకుందాం. వచ్చిన వారందరూ కూడా వారితో గళాలు కలపవలసిందిగా కోరుకుంటున్నాను. హలో, దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. గత సంవత్సరం గుడ్ ఫ్రైడే ప్రోగ్రాం నుండి మరి ఈరోజు వరకు దేవుడు మనందరినీ కాచి కాపాడి మరి ఆయన శ్రమలను మరి ఒకసారి గుర్తు చేసుకోవడానికి దేవుడు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి దేవునికి వందనాలు. వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళని దేవుడు దీవించను గాక. మరి రాగనైనటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, మరి వారి గురించి ప్రార్థిస్తాం. మరి ప్రోగ్రాం స్టార్ట్ చేసుకుంటుండగా అందరం కలిసి అందరికి వచ్చినటువంటి పాట రాజులకు రాజైన ఈ మన విభుని పూజ చేయుటకు రండి పాట పాడుకుందాం అండి. రాజులకు రాజైన మన విభుని పూజ చేయుటకు రండి. రాజులకు రాజైన మన విభుని పూజ చేయుటకు రండి. ఈ జయశాలి కన్నా మనకు రాజవరులు లేరని రాజులకు రాజైన మన విభుని పూజ చేయుటకు రండి. రాజులకు రాజైన మన విభుని పూజ చేయుటకు రండి. Daru
కుక్కలకు బలియాలుండే ఆకాశ పక్షులకు పూలుండేను ఇంత స్థలమైనను మన విభునికెక్కడ లేకుండేను రాజులకు రాజైనై మన విభుని పూజ చేయుటకు రండి. అపహాస్యములు చేయవచ్చు నాయానముపై నుమియుచు ఉపమాలి సైనికు నందరును నెపను నెంచుకొండి రాజులకు రాజైనని మన విభుని పూజ చేయుటకు రండి. రాజులకు రాజైనని మన విభుని పూజ చేయుటకు రండి. ఈ సమయంలో ఉత్తర ప్రత్యుత్తర వాక్య భాగము చదువుకుందాము. వాక్య భాగము చదివేటువంటి సమయంలో మనమందరము కూడా లేచి నిలబడదాము. యెషయా గ్రంథము 53వ అధ్యాయాన్ని మన మధ్యనున్న కొండూరు ప్రసాద్ గారు వచ్చి చదివి వినిపిస్తారు. మొట్టమొదటి వచనము ఆయన చదువుగా రెండవ వచనాన్ని మనం చదువుదాం. ఇలాగున వచనం వెంబడి వచనం చదువుకుంటూ ఆఖరి వచనాన్ని అందరము కలిసి చదువుకుందాం. ప్రసాద్ గారు. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పాత నిబంధన గ్రంథంలో నుండి యెషయా 53వ అధ్యాయాన్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడెను? అతడు తృణీకరింపబడిన వాడును, ఆయన మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుషులు చూడనల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనం అతనిని చేయకపోతిమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మోసబడిన వాని గాను, దేవుని వల్ల బాధింపబడిన వాని గాను, శ్రమ నొందిన వాని గాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను. మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. అతడు దౌర్జమునందెను, బాధింపబడిన అతడు నోరు తెరవలేదు. వదక తేబడి గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నిండిన వాడై అతడు కొనిపోబడిను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడిన కదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడిను. ఆయనను అతని తరము వారిని ఈ సంగతి ఆలోచించిన వారెవరు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయము ఏమీ చేయలేదు, అతని నోట ఏ కపటమును లేదు. అతడు తను తానే అపరాధ పరిహారాత్మకంగా చేయగా అతని సంతానం చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడు, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. పాలు పంచిపెట్టుదును. మనుషులతో కలిసి అతడు కొల్లసొమ్ము భాగించుకొనును. ఏలైనగా మరణము నందునట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. అతిక్రమం చేయి వారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపం భరించచ్చు
తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనం చేశాను. దేవుడి కొద్ది వాక్యం దీవించును. దయచేసి అందరు కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. మరి సమయంలో కొంత సమయము మనము క్లుప్తముగా యేసు ప్రభు వారిని మనము ఈ యొక్క శ్రమల వారములో ఆయన ప్రభు బల తీసుకున్నట్టు వరకు మనము చూసాం. ప్రభు బల ఆయన పుచ్చుకున్న తర్వాత ఒలివ తోటలకు వెళ్ళినట్లుగా, అక్కడ ఒక పాట పాడుకున్నట్లుగా, ఆ తర్వాత గెత్సెమనే తోటలో అతను ప్రార్థనలో దేవుని దగ్గర గోజాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తరువాత అతను గెత్సెమనే తోటలో ఉండగా ముందుగానే యూదా ఇస్కరియోతు యేసు ప్రభు వారిని అప్పచెప్పాలని నిర్ణయించుకొని మరి ప్రధాన యాజకుని దగ్గర పెద్దల దగ్గర డబ్బులు పుచ్చుకొని యేసు ప్రభువును గుర్తుపడతానని, యేసు ప్రభువును పట్టిస్తానని కొంత రొక్కము తీసుకున్న వాడయ్యుండి సమయం కొరకు వేచి చూస్తూ ఉన్న ఈ యూదా ఇస్కరియోతు 12 మంది శిష్యులలో ఒకడైన యూదా ఇస్కరియోతు ఆ యొక్క ఏ వనములో ఈయన ప్రార్థన చేసుకుంటాడో తెలుసు గనక ఆ వనము దగ్గరికి వచ్చి వారికి ఆ యొక్క ప్రధాన యాజకులు, ఆ శాస్త్రులు, వారి యొక్క సమూహమునకంతా అధికారులకు ఆయన్ని చూపించినప్పుడు గుర్తుపట్టేటువంటి రీతిగా ఎవరు ఆయన అని తెలియడానికి ఆయనని పట్టుకొని ముద్దు పెట్టుకున్నట్టుగా చూస్తాం. అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, నీవు ప్రభువును ముద్దు పెట్టుకొని అప్పగిస్తున్నావా అని అంటున్నాడు. ఆ సమయంలో తన పక్కనున్న శిష్యులందరూ కూడా, శిష్యులలో ఒక శిష్యుడు ఈ యొక్క అరాచకము చూసి ఆయన్ని అరెస్ట్ చేయడం అనేది చూసి వెనువెంటనే కత్తి తీసి వచ్చిన సేనలో నుంచి ఒక సేవకుడి యొక్క చెవి నరికినట్టుగా చూస్తాం. ఆ చెవి నరికినప్పుడు యేసు ప్రభు వారు అతన్ని గద్దిస్తున్నాడు. కత్తి పట్టినవాడు కత్తితోనే నశిస్తాడు. నేను ఈ దినము దేవునిని గనక వేడుకుంటే ఆయన దేవదూతల సమూహమును నాకు పంపించడా, కాబట్టి నేను ఆయన పని నెరవేర్చడానికి ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఈలాగు ఆ పనికి అడ్డం పడ్డం మంచిది కాదు అని వారిని నివారిస్తాడు. ఆ తరువాత ఆయనను సన్హద్రిన్ సభకు తీసుకువెళతారు. అనగా యూదులు ఏదైతే ఒక 70 మంది పెద్దలతో 72 మంది పెద్దలతో వాళ్ళ సన్హద్రిన్ సభ ఉన్నదో అది వారి సుప్రీం కోర్టు అనుకోండి, వారి యొక్క అధికారయుక్తముగా నిర్ణయాలు తీసుకునేటువంటి ప్రదేశము. అక్కడికి తీసుకువెళ్ళినప్పుడు అనగా ఏ వ్యక్తిని కూడా ఈరోజు మనం గమనించినా కూడా ఒకరిని అరెస్ట్ చేసేటప్పుడు స్త్రీలను కనుకైతే రాత్రి అరెస్ట్ చేయకూడదు అంటారు, రాత్రి విచారణ చేయకూడదు అంటారు. ఇలాంటి రూల్స్ ఈనాడు కూడా ఉన్నాయి కదా. ఆనాడు రాత్రి యూదుల సమాజంలో ఆ సన్హద్రిన్లో ఆ యొక్క కోర్టు కేసును చూడడం అనేది అది చాలా విచిత్రమైన రీతి అనమాట. అనగా ఈయనను పట్టివ్వడానికి ఈయనను ఎలాగనో అలాగ దొరికాడు గనక తొందరపడి యేసు ప్రభు వారిని అప్పగించుట కొరకు హేస్టీగా అనగా చాలా తొందరపడి సభను సమకూరుస్తారు. ఆ సభలో ఆయన మీద ఎన్నో అపవాదులు వేయబడతాయి, అభాండాలు వేయబడతాయి, ఆరోపణలు చేస్తారు. ఆరోపణలు చేసిన సమయంలో ఏ ఒక్క ఆరోపణ కూడా అది ఒకరితో ఒకరికి పొంతన లేకుండా ఉన్న సమయంలో ప్రధాన యాజకుడు యేసు ప్రభువును డైరెక్ట్గా అడుగుతాడు, నువ్వు చెప్పయ్యా నువ్వు దేవుని కుమారుడవా అని. యేసు ప్రభు వారు అవును నువ్వు అన్నట్లే అని చెప్పి ఒప్పుకున్నప్పుడు ఇక నుంచి మీరు మేఘారూఢుడై ఆయన వస్తాడు అని మాట్లాడినప్పుడు అది మెస్సయాకు సంబంధించిన వార్త అని అర్థం చేసుకొని ఈయన తనను తాను దేవునిగా ప్రకటించుకుంటున్నాడు అని చెప్పి అది దైవదూషణ అని చెప్పి వారు అరుస్తూ ఇంకా మనము ఈయన మీద అభాండాలు తీసుకోవాల్సిన అవసరం ఏమున్నది, నేరారోపణ చేయవలసిన అవసరం ఏమున్నది, తన నోటితోనే తను ఒప్పుకుంటున్నాడు గనక ఇది దైవదూషణ అని చెప్పి ఆ దైవదూషణ చేసిన దీని కింద పిలాతు దగ్గరికి తీసుకువెళ్తారు. అనగా ఆనాడు ఇజ్రాయేలీ జనాంగము రోమా అధికారము కింద ఒక సామంత రాజ్యముగా, ఒక చిన్న రాజ్యముగానున్నారు. కాబట్టి చిన్న చిన్న డెసిషన్స్ వాళ్ళు తీసుకోగలరే కానీ పెద్ద డెసిషన్స్ ఏదైనా తీసుకోవాలి అంటే పెద్ద కోర్టు కేసులు సాల్వ్ చేయాలన్నా పబ్లిక్ ఫ్యూరోర్ అనగా ఏదైతే పబ్లిక్లో కలవరం జరుగుతుందో దానిని రోమా గవర్నర్ మాత్రమే చూడాలి. కాబట్టి ఆ యొక్క యెరూషలేములో పస్కా జరుగు సమయంలో రోమన్ గవర్నర్ అక్కడే ఉన్నాడు. కాబట్టి పిలాతు అక్కడ ఉన్న సమయంలో గవర్నర్గా అతని దగ్గరికి తీసుకువెళ్తారు. అతని దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు మనం గమనించవలసినది ఏంటంటే ఇక్కడ యూదులుగా వారు ఆయన మీద దైవదూషణ అనేటువంటి నేరారోపణ చేశారు. కానీ అది రోమా కోర్టులో చెల్లదు. ఎందుకన్నా రోమా కోర్టులో రోమియోలకు సంబంధించిన న్యాయ వ్యవస్థలో ఈయన తనను తాను దేవుడు అని ప్రదర్శించుకోవడం కానీ ప్రకటించుకోవడం కానీ వారికి సంబంధించిన విషయం కాదు, అది అసందర్భమైనది. కాబట్టి వీరు మెలకువగా ఇదిగో యేసు ప్రభువు, ఇతను యేసు అని
యూదుల రాజుని ప్రకటించుకుంటున్నాడు. మరి ఒక రాజు ఉండగా, కైజర్ అనేటువంటి రాజు చక్రవర్తి మనకుండగా ఇతను రాజు అని ఎలా ప్రకటించుకోగలడు అని చెప్పి అతని ముందర కేసుని పెడతారు. కాబట్టి ఆ యొక్క గవర్నర్ అయిన పిలాతు యేసు ప్రభువుని విచారించిన మీదట అతనిలో అతనికి ఏ నేరారోపణ కనపడదు. కాబట్టి నేరారోపణ కనపడనప్పుడు ఆయన్ని వదిలేయడానికి ఎంతో ప్రయత్నిస్తాడు. ఆ ప్రయత్నించేటువంటి క్రమంలో ఇతను గలిలియకు సంబంధించిన వాడని తెలుసుకొని, ఆ సమయంలో గలిలియను పరిపాలించేటువంటి హేరోదు చతుర్థాధిపతి అక్కడ ఉన్నాడని తెలిసి హేరోదు దగ్గరికి పంపిస్తాడు. హేరోదు కూడా కొంతసేపు విచారణ చేస్తాడు. ఇతనిలో ఏ అన్యాయ ఆరోపణ అతనికి కనపడదు. వెనక్కి తిరిగి పిలాతు దగ్గరికి పంపించేస్తాడు. పిలాతు, గవర్నర్ అయిన పిలాతు ఈయనను బ్రతికించడానికి శ్రాయశక్తులా ప్రయత్నించినట్టుగా మనకు లేఖనాలు చెప్తూ ఉన్నాయి. కానీ యూదులు మంకుపట్టుబడతారు. ఎట్టి పరిస్థితుల్లో ఈయనను చంపవలసినదే అడుగుతారు. ఆఖరిగా పిలాతు ఈయనను వదిలించడానికి ఆ యొక్క పస్కా సమయంలో వారొక నేరస్తుణ్ణి, అనగా పార్డన్, మనం ఎలాగైతే మెర్సీ పిటిషన్, ప్రెసిడెన్షియల్ ప్యారోల్ అంటాం కదా, ఆగస్టు 15వ తేదీ, జనవరి 26వ తేదీ ఏదైతే కొంతమంది ఖైదీలను విడుదల చేసేటువంటి హక్కు ఆ ప్రెసిడెంట్కి ఉంటుంది వారి యొక్క ప్రవర్తనను బట్టి. అలాగున ఈ పస్కా సమయంలో ఈయనను వదలాలని చెప్పి ఆ యూదులందరినీ, ఆ గుమ్మిగూడిన సమూహాన్ని అడుగుతాడు. ఇదిగో ఇతనేమీ నేరం చేసినట్టు నాకు కనపడలేదు, ఇతన్ని వదలనా అని అడుగుతాడు. లేదు వదలకండి అన్నప్పుడు ఇంకొక దేశద్రోహిగా, అనగా ఒక బందిపోటు దొంగగా, ఒక రాజ్యానికి, రోమా రాజ్యానికి వ్యతిరేకముగా తిరుగుబాటు చేసిన బరబ్బా అనే వ్యక్తి ఉంటాడు. వీరందరూ కూడా, ఈ ప్రజలందరూ కూడా మాకు బరబ్బా కావాలి అని అడుగుతారు. కాబట్టి పిలాతు ఇంకా ఏమీ చేయలేక ఆ బరబ్బాని వదిలేసి ఈ యొక్క తీర్పులో నాకు ఎటువంటి సంబంధము లేదని తన చేతులు కడిగి వేసుకుంటాడు. కాబట్టి యేసు ప్రభువును ఆ యొక్క శిలువ మీదకి అప్పగిస్తాడు. అప్పగించినప్పుడు వారు అతని మీద ఉమ్మి కొట్టి ఆ ముళ్ళ కిరీటము పెట్టి ఆ రాజులాగా ఊదారంగు ఇది వేసి అవమానించి ఆఖరికి అంతా బట్టలు తీసి తిరిగి అతని బట్టలను వేసి ఆ యొక్క వీపును కొరడాలతో చెక్కేసి ఆ యొక్క శిలువ మీదకి తీసుకువెళ్ళడానికి ఆయనని ఆయత్తపరుస్తారు. ఇదే సమయంలోనే పేతురు ఈయనను వెంబడిస్తాను అని చెప్పిన పేతురు, యేసు ప్రభు వారు అతనికి చెప్తాడు, పేతురు, నీవు ఈ దినము కోడి కూయక, రెండవసారి కోడి కూయక ముందు 3 సార్లు నన్ను ఒప్పుకోనవు అని చెప్పి. అదే రీతిగా పేతురు తప్పిపోతాడు. పేతురు 3 సార్లు బొంకుతాడు. తన ప్రాణ భయము ద్వారా పేతురు బొంకినట్టుగా కనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే తను బొంకినట్టుగా, ఆ ప్రవచనం ఎప్పుడైతే నిజమైనట్టుగా అతనికి కనపడుతుందో వెంటనే పశ్చాత్తాపడినట్టుగా చూస్తాం. ఈ రీతిగా ఇవి జరుగుతూ ఉన్న సమయంలో, ఆ సిలువ వేసేటువంటి సమయంలో యోహాను సువార్తలు, అన్ని సువార్తలలో అక్కడ దూరముగా స్త్రీలు కూర్చొని ఈ యొక్క సిలువని ఒక బాధాతప్తమైన హృదయంతో చూస్తూ ఉన్నారు. రోమా సైనికులుగా అయితే వారు ఒక వేడుకగా చూస్తూ ఉన్నారు. వారికి డైలీ బిజినెస్ ఎలాగనైతే పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తే అక్కడ ఖైదీని కొట్టడము, అక్కడ 4th డిగ్రీ టార్చర్ చేయడం అనేది వారికి ఏదైతే ట్రీట్మెంట్ ఇస్తారో అది పోలీస్ స్టేషన్స్లో ఒక నేరస్తుని మీద అది చేస్తూ ఉన్నప్పుడు దాన్ని ఎవరు పట్టించుకోరు. అలాగనే ఈ యొక్క రోమా ప్రభుత్వపు అధికారులైన ఆ యొక్క సేనాధిపతి, సెంచూరియన్, శతాధిపతి, అతనితో ఉన్న సైనికులందరూ కూడా చోద్యము చూస్తూ ఉంటారు. స్త్రీలైతే ఆయనను వెంబడించిన వారు ఏడుస్తూ రోదిస్తూ ఆ దూరముగా కూర్చొని ఉంటారు. యోహాను సువార్తలో మాత్రం భక్తుడైన యోహాను ఆ చుట్టుపక్కల పరిసరాల్లో ఉన్నట్టుగా కనిపిస్తున్నాడు. కానీ మిగతా సువార్తలు 3 గనక గమనిస్తే ఏ ఒక్కరూ లేకుండా అందరూ పారిపోయినట్లుగా కనపడుతూ ఉన్నది. కాబట్టి యేసు ప్రభువు ప్రవచనాలను అనుసరిస్తూ నీ పాపము కొరకు, నా పాపము కొరకు ఆ పాపములను తన మీదికి తీసుకొని, ఆయనలో ఏ నేరము లేకపోయినప్పటికీ, ఆయనలో ఏ పాపము లేకపోయినప్పటికీ దానిని ఒప్పుకోవడము మాత్రమే కాకుండా ఆ శిక్షకు ఆయన ముందుకు వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. ప్రార్థనలో పెనుగులాడతాడు గెత్సెమనే తోటలో. ఒకవేళ గనక ఒకవేళ వీలైతే ఈ యొక్క గిన్నెను నా నుంచి తొలగించుము, కానీ నా చిత్తము కాదు నీ చిత్తమే నెరవేరుగాక ప్రభు అని 3 మార్లు ప్రార్థన చేసిన తరువాత అతను ఒక సమాధాన స్థితికి వస్తాడు. నేను చేయవలసిన పని ఇదే, నేను పిలిపింపబడిన పని ఇదే గనక దీనిని చేయడానికి నేను పూనుకుంటున్నానని ఆ సిలువ మార్గంలో వెళ్తున్నాడు. ఆ సిలువ మార్గంలో వెళ్ళే సమయంలో గమనించినట్లయితే కురేనీయుడు కనిపిస్తాడు. కురేనీయుడైన ఆ యొక్క సిమోను కనిపిస్తాడు. కాబట్టి ఈ రీతిగా ఆ కురేనీయుడైన
సీమోను, కురేనీయుడైన సీమోను కనిపిస్తాడు. కాబట్టి వారు ఆనాడు రోమా ప్రభుత్వపు రూల్స్ ప్రకారం ఏంటంటే, ప్రభువారు యేసు ప్రభువారు బతికినప్పుడు ఒక మాట చెప్తాడు, నిన్నెవరైనా ఈ చెంప మీద కొడితే ఆ చెంప చూపించని, అలాగనే నిన్ను గనక 1 మైలు నడవమంటే 2వ మైలు నడువు నువ్వు అని చెప్తాడు. కాబట్టి రోమా అధికారంలో వాళ్ళ కోర్ట్ లాస్లో ఏంటంటే, ఎవరినైనా కూడా వాళ్ళు ఏ వ్యక్తినైనా ఆపి 1 మైలు ఒక పని చేపించగలిగిన అధికారము వారికి ఉన్నది. కాబట్టి యేసు ప్రభు వారు ఎప్పుడైతే సిలువ మోసుకొని వెళ్తూ ఉన్నాడో, ఆయన ఇంకా మోసుకోలేక కష్టపడుతూ దారితీస్తున్న సమయంలో ఆ కురేనీయుడైన సీమోనును ఆ సిలువ అతని మీద పడతారు. ఆయన రక్తము అతని మీద చెందుతుంది. మనము చరిత్రలో కనుక చూస్తే అతను విశ్వాసిగా మారినట్టుగా మనము చూస్తాం. కాబట్టి ఈలాగున ఈ యొక్క ప్రయాణము సాగుతూ ఉన్న సమయంలో అందరూ కూడా బాధాతప్త హృదయాలతో ఉన్నారు. కానీ యేసు ప్రభు మాత్రము నిశ్చయమైన మనసుతో, నిర్ధారణ కలిగిన మనసుతో ఏ పని కొరకైతే ఆయన వచ్చాడో ఆ పని చేయడానికి సిలువ వైపున ముందరకు వెళ్తూ ఉన్నాడు. ఆ సిలువ మీదకి ఎక్కిన తరువాత అది దారుణమైన శాపకరమైన సిలువ, అనగా రోమా ప్రభుత్వము వారు ఈ యొక్క సిలువ శిక్ష అనేది, సిలువ మీద ఒక మనిషిని చంపడము అనేది వీరు కనుక్కోలేదు రోమా ప్రభుత్వము. కానీ రోమా ప్రభుత్వం వారు దాన్ని ఫైన్ ట్యూన్ చేసి దాని మీద PhDలు చేశారు. ఆ యొక్క సిలువ మరణము అతి దారుణమైన మరణము. అనగా ఎంత దారుణమైన మరణము అంటే 2 రోజులు 3 రోజులు ప్రాణము పోక దాని మీద వేలాడుతూ ఊపిరి తీసుకోలేక చాలా కష్టపడేటువంటిది అనమాట. కాబట్టి అది ఎంత దారుణమైన శిక్ష అంటే, రోమీయులు రోమా సిటిజన్ అనగా రోమా పౌరునికి ఎట్టి పరిస్థితులలో ఆ యొక్క సిలువ శిక్ష వేయడానికి లేదు. అనగా అది అంత హేయమైన హీనమైన శిక్ష. అలాగనే మనము యూదుల యొక్క ధర్మశాస్త్రంలో కనుక మనం పాత నిబంధనలో కనుక చూస్తే, ఎవరైతే చెట్టు మీద వేలాడుతున్నాడో వాడు శాపగ్రస్తుడు అంటాడు. కాబట్టి అటు యూదులకేమి అటు అన్యులకేమి అది హీనమైనది, అది చాలా హేయమైనది, శాపకరమైనది. కానీ యేసు ప్రభు వారు ఆ యొక్క హీనమైన దాన్ని, ఆ హేయమైన దాన్ని, ఆ శాపకరమైన దాన్ని నీ కొరకు నా కొరకు మోయడానికి ఆయన సిద్ధపడ్డాడు. కాబట్టి ఆ సిలువ మీద ఎక్కినప్పుడు మిగతా వారందరూ కూడా సిలువ ఎక్కిన వారు ప్రాణము తొందరగా పోకుండా దాని మీద వేలాడుతూ చాలా కష్టపడుతూ, వారు నోరు తెరిస్తే వారిని ఎవరిన కనుక కదిలిచ్చారు అనుకో, వారి నోట్లో నుంచి తిట్లు వస్తాయి, బూతులు వస్తాయి. ఎందుకనగా ఆ బాధ భరించరాని బాధ. కాబట్టి ఆ భరించరాని బాధలో ఎవ్వరు కూడా మంచి మాటలు మాట్లాడలేరు. ఆ కోపమును తాపమును అది తిట్ల రూపంలో, బూతుల రూపంలో వస్తుంది. కానీ యేసు ప్రభు వారు ఆ సిలువ మీద ఎవరైతే చుట్టుపక్కల వారందరూ కూడా ఆయనను అసహ్యమైన మాటలతో మాట్లాడుతున్నారో, అవమానిస్తూ ఉన్నారో, మరి ఆ శిక్ష నొందిన వారు సైతము కూడా ఒకరు వారిని ఆయన తిడుతూ ఉన్న సమయంలో ఆయనైతే ఎంత నొప్పి కలిగినా, ఎంత బాధ కలిగినా, ఎంత ఆయనలో ఏమి జరిగాయో మానవునిగా ఎక్కిన అతనిలో అది మనం ఊహించుకోగలమే కానీ దాన్ని సంపూర్ణంగా మనము అర్థము చేసుకోలేం. కాబట్టి ఆ సమయంలో మిగతా ఎవరైనా అయితే అక్కడి నుంచి చెడ్డ మాటలు, బూతు మాటలు మాట్లాడవలసిన పరిస్థితి అయి ఉండగా, యేసు ప్రభు వారు ఆ హేయమైన హీనమైన శాపకరమైన సిలువ మీద నుంచి ఆశీర్వాదకరమైన మాటలు మాట్లాడతాడు. ఆ 7 మాటలు ఆయన ఆ సిలువ మీద 7 మాటలు ఆయన మాట్లాడతాడు. కాబట్టి ఈ దినము ఆ 7 మాటలను మనం ధ్యానించబోతున్నాం. నిన్న ఒక యవనస్తుడు వచ్చి అడిగాడు, అంకుల్ ఎందుకు 7 మాటలను శుభ శుక్రవారం మాట్లాడతారు, మెసేజ్ లాగా ఎందుకు మాట్లాడతారు అని అడిగాడు. దానికి సమాధానం ఒకటే, మన ఇంటిలో ఎవరైనా గనక చనిపోయారో అనుకోండి, మనము వారి ఆఖరి మాటలను గుర్తుపెట్టుకుంటాం. ఆ తరువాత మన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరితో కూడా ఏం చెప్తామంటే, ఆయన పోయే సమయంలో, ఆవిడ పోయే సమయంలో నా చేయి పట్టుకొని నాతో ఈ మాట అన్నాడు అని ఆఖరి మాటలు అనేవి వారి హృదయంలో మిగిలిపోతాయి. వారి హృదయంలో మిగిలిపోతాయి. ఎందుకనగా అది ఆఖరి చూపు, ఆఖరి మాటలు. కాబట్టి యేసు ప్రభు వారు ఏ ఆఖరి మాటలైతే సిలువ మీద నుంచి మాట్లాడాడో అవి అమూల్యమైన మాటలు, ఆశీర్వాదకరమైన మాటలు, అది మనకెంతో ప్రియమైన మాటలు. ఎందుకనగా దానిలో ఆయన వ్యక్తిత్వము కనిపిస్తూ ఉన్నది, దానిలో ఆయన పని కనిపిస్తూ ఉన్నది. ఏ పని అయితే ఆయన చేస్తున్నాడో ఆ పని కనిపిస్తూ ఉన్నది. ఆ తరువాత ఆయన సిలువ మీద వేలాడుతూ ఉన్న సమయంలో ఆయనకు దేవునికి మధ్యన దూరము పెరిగిపోయినది. కానీ దేవునితో సదాకాలము ఉండవలసిన వాడు దేవునికి తనకు మన పాపము వలన దూరము కలిగినప్పటికీ ఆయన దానిని భరిస్తూ కృపగల పలుకులు మాత్రమే మాట్లాడాడు, ఆశీర్వాదకరమైన పలుకులు మాత్రమే మాట్లాడాడు. ఆ పలుకులు ఈనాటికి చిరస్మరణీయము, అజరామరముగా
మిగిలిపోయినాయి. కాబట్టి మనము ఈ 7 మాటలను ధ్యానిస్తాం. కాబట్టి 7 మాటలను ధ్యానించుట కొరకు మన మధ్యన ఈ దినము మన సంఘంలో నుంచి ఉన్న పెద్దలు మాట్లాడబోతూ ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క సమయంలో ప్రార్థనాపూర్వకముగా పరిశుద్ధాత్మ సహాయముతో, వారు ఆత్మ సహాయముతో మాట్లాడాలని వారి కొరకు ప్రార్థించండి. మీరు వింటూ ఉన్నప్పుడు ఇతను మాట్లాడుతున్నాడా వీరు మాట్లాడుతున్నారా కాదు, కానీ దేవుని మాటలు దేవుడు ఈరోజు వారి ద్వారా ఏర్పరచుకున్నాడని, వారి స్వరమును ఆయన బూరగా వాడుకుంటున్నాడని గుర్తెరగండి. ఆ మనిషిని చూడకండి, ఆ మనిషి మీద మీకున్న ఆలోచనలు అభిప్రాయాలు పక్కన పెట్టండి. వారు దేవుని మాట చెప్పడానికి నిలబడినప్పుడు దేవుని ఆత్మ కొరకు మీరు ప్రార్థించండి. వారు దేవుని ఆత్మతో మాట్లాడిన మాటలు ఆత్మ ద్వారా స్వీకరించి అది మనకు అన్వయించుకొని దాన్ని ఆచరించిన ఎడలది మనకు ఆశీర్వాదము గనక ఈ రీతిగా ఈ దినం యొక్క శుభ శుక్రవారము 7 మాటలను మనం ధ్యానించాలని కోరుకుంటూ, ఈ క్లుప్త సందేశాన్ని యేసు ప్రభు వారు సిలువ మీదకి పోక ముందర జరిగిన సన్నివేశాలన్నింటినీ గుర్తు చేస్తూ ఆయన ఈ సిలువ మీద ఇప్పుడు ఉన్నాడని గుర్తు చేసుకోవాలి. కాబట్టి ఈ సమయంలో ఒక పాట, ఆయన సిలువ మీద, కలువరి కొండ మీద సిలువ మీద ఉన్నప్పుడు ఆయన కార్చిన కన్నీరు, ఆయన యొక్క గాథను మనము పాట రూపముగా క్వాయిర్ వారి సహకారంతో పాడుకుందాం. అందరం కలిసి సిలువయే ఉత్తమము ఈ పాట పాడుకున్నామండి.
చేయును సిలువనే నమ్ముమయ్యా యేసునే చేరుమయ్యా సిలువనే నమ్ముమయ్యా యేసునే చేరుమయ్యా ఈ సమయంలో మొట్టమొదట మాట ధ్యానించబోతూ ఉండగా మొట్టమొదటి మాటను తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించు అనెను. లూకాసు వార్త 23వ అధ్యాయము 34 నుండి 35 వచనాల వరకు మన మధ్యనున్న సహోదరుడు G.I. ప్రేమ్ సాగర్ గారు వచ్చి చదివి వినిపిస్తారు. ఆ తరువాత రాజేశ్వరి హుస్సేన్ గారు ప్రార్థన చేయవలసిందిగా కోరుకుంటున్నాను. మొట్టమొదటి వాక్యం మాటగా
బైబిల్ వాక్యం చదువుకుందాము. లూకా 23వ అధ్యాయము 34వ వచనం నుంచి 35వ వచనం వరకు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. ప్రజలు నిలవబడి చూచుచుండిరి. అధికారులను, వీడు ఇతరులను రక్షించెను, వీడు దేవుడు ఏర్పరచుకొనిన క్రీస్తు అయిన ఎడల తను తాను రక్షించుకొనని అపహసించిరి. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించుగాక. అందరు కళ్ళు మూసుకున్నట్టయితే కాసేపు దేవుని ప్రార్థిస్తాం. ప్రేమమేడ, కరుణమేడ, స్తుతులకు పాత్రుడా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నావు నా ప్రభా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు ఉన్న ప్రభా, సజీవుడమైన దేవా, పిలిస్తే పలికే తండ్రి, విన్నపాలు ఆలకించే దేవా, నీకు స్తోత్రములు, వందనాలు అయ్యా. అయా, ఈ ఉదయకాల సమయంలోనైనా జ్ఞాపకం చేసుకో తండ్రి. నువ్వు సిలువ మీద మాటలని 7 మాటలు నాయన ఇప్పుడు ధ్యానించుండగా నా తండ్రి నాయన బ్రదర్కి నీ తోడు, నీ సహాయం అనుగ్రహించి ఏ విధంగా బోధించాలని పరలో జ్ఞానం ఆయనకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నావు నాయన. తక్కిన బిడ్డలందరూ కూడా నాయన 7 మాటలు మాట్లాడుతున్న వారితో మీరుండి నీ పరలో జ్ఞానంతో నింపమని ప్రార్థిస్తున్నావు నా ప్రభా. నాయనానికి స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నావు నా తండ్రి. ఈ మధ్యాహ్నం కాల సమయంలో నాయన మరొకసారి నాయన జ్ఞాపకం చేసుకో తండ్రి. ఈడకొచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరు పేరు వరుసను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నావు నా ప్రభా. నాయన నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. బలహీనురాలు నాయన బలపరిచి సంపూర్ణ ఆరోగ్యంతో నింపమని ప్రార్థిస్తున్నాం నాయన. నీకు స్తోత్రాలు అయ్యా. నాకు ఇచ్చిన మంచి సమయానికి కూడా వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నావు నా ప్రభా. నీకు స్తోత్రం, వందనాలు చెల్లిస్తూ అయ్యా ఈ ఆరాధన అంతట్లో మీరుండి నడిపించమని ప్రార్థిస్తూ ఆది అంత ఉండి నడిపించి నాయన నీకే మహిమ ఘనత ప్రభావంలో పొందుకోమని ప్రార్థిస్తూ యేసయ్య పరిశుద్ధ పాదాలు బట్టి బతిలాడి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఈ వాక్యాన్ని ప్రకాష్ గారు, మన మధ్యనున్న ప్రకాష్ గారు ఈ వాక్యాన్ని అందించబోతూ ఉండగా అందరము లేచి నిలబడి ఒక నుడుగు ఆహా మహాత్మ్య పాడుకుందాం. మహాత్మ శరణ్య విమోచక శరణ్య విమోచక ద్రోహరహిత చంపేను ద్రోహరహిత చంపేను దోష మేఘదా మహాశరణ్య విమోచక వీరలను క్షమించు తండ్రి వీరలను క్షమించు తండ్రి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పరలోకమందున్న మా తండ్రి, దయగల దేవా, కృపల తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రం తండ్రి. ఈ శుభ్రకారం రోజు తండ్రి నీ మందిరంలో చేరి మీరు సిలువలో పలికిన మాటలు ధ్యానించుటకు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి.
మొదటి మాట మాట్లాడుతున్నప్పుడు మీరు మాకు తోడైండుమని వేడుకుంటున్నాం తండ్రి. ఆ మాట ద్వారా మేము తెలుసుకోవాల్సింది, ఆ విధంగా జీవించేందుకు మాకు నేర్పించమని వేడుకుంటూ మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. వాతావరణం చాలా గంభీరంగా ఉన్నది. అందరు ఫ్రీగా ఉంటేనే నేను ఫ్రీగా చెప్పుకోవాలి, లేకపోతే నాకు కొంచెం నోరు తడబడుతూ ఉంటుంది, చేస్తూ ఉంటుంది, టెన్షన్ వస్తుంది. కాబట్టి అందరూ హ్యాపీగా కనిపించండి కొంచెం. ఈ మొదటి మాటను మాట్లాడే ముందు యేసు ప్రభు శిలువలో మరణించిన మరణ విధానాన్ని ఒక 3 మాటలు నేను చెప్తాను దాని విషయమై. ప్రార్థనాపూర్వకంగా బైబిల్ను మనం పఠించే విశ్వాసికి యేసు ప్రభు యొక్క శిలువ మరణము ఏ విధంగా ఉంటుందంటే అది ఒక గొప్ప అంశం లెక్క కనిపిస్తుంది మనకు. అది ఒక ఆసక్తికరంగా ఉంటుంది ఆ అంశము. ఈ అంశాన్ని గురించి మనం ఎంత ధ్యానించినా కూడా విసుగుబుట్టదు. ఎందుకంటే అది ఆ మాట్లాడిన మాటను బట్టి ఎప్పుడూ మనము ఏదో కొత్త విషయాన్ని నేర్చుకునే ప్రయత్నమే చేస్తుంటాము. మొట్టమొదట క్రీస్తు మరణము సహజమైనది. సాధారణంగా మానవులు అనుభవించే మరణాన్ని ఆయన అనుభవించలేదు. గాయపరచబడ్డాడు, కొట్టబడిండు, నలుగొట్టబడిండు. కాబట్టి ఆయన సహజ మరణమే. మనం మరణించినట్టే మరణించింది, కానీ అది సహజ మరణం కాదు, వేదనతో మరణించిండు. అయితే మనము ఆత్మీయ నేత్రములతోనే ఆయన మరణాన్ని గురించి దృష్టి పెట్టినైతే ఇది తప్పక ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది మనకు. పాపుల చేతిలో సిలువైన ఆ వ్యక్తి సాధారణమైన వ్యక్తి కాదు. ఆయనే దేవుని కుమారుడైన ఇమ్మానుయేలు. కలువరి శిలువపై మరణించిన ఆ వ్యక్తి ఎవరో కాదు, ఆయన దేవుని కుమారుడు. అలాగే శిలువ కొయ్యపై చిందించబడిన రక్తము ఓ ఆర్డినరీ మ్యాన్ది కాదు, దేవుని కుమారునిది. ఆ రక్తము సామాన్యమైన రక్తం కాదు, ఒక పవిత్ర సంఘాన్ని కొనుగోలు చేయబడినకు చిందించబడిన రక్తము అది. ఆ రక్తము సాధారణమైన రక్తము కాదు, అది యేసు ప్రభువు రక్తము, అమూల్యమైన రక్తము. ఆ రక్తము దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం. అపోస్తల కార్యము 20:28 అంటాడు, దేవుడు ఏమంటాడు? తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన రక్తము. నాదో, నా తాతదో, నా బియ్యంకుందో, నా మామదో అంటే కాదు ఈ సంఘము. ఇది ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము. ఇది మనం తెలుసుకోవాల్సిన అంశము. అలాగే ఆయన ఎట్లాంటి వ్యక్తి? నిత్యుడగు తండ్రి. ఆయన ఎట్లాంటి వ్యక్తి? నిత్యుడగు తండ్రి. నిత్యుడు మరణిస్తాడా? మరణించాడు. మరి ఏ విధంగా మరణించిండు అంటే, ఆది అందు వాక్యంగా ఉన్న ఆ వ్యక్తి, ఆది నుండి దేవునితో ఉన్న ఆ వ్యక్తి, ఆది నుండి దేవుడై ఉన్న వ్యక్తి శరీరధారిగా ఈ లోకానికి వచ్చిండు. ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చి దేవుని స్వరూపంలో ఉన్న ఆ వ్యక్తి దాసుని స్వరూపం ధరించిండు. ఒక దైవ కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు దేవుని రూపకంగా కాకుండా మానవ రూపకంగా ఈ భూమికి రావడం జరిగింది. ఆయన ఆకారంగా మనుషుల రూపకం కనబడినా గన శిలువ మరణం పొందినంతగా తగ్గించుకుంటాడు ఆయన. శిలువ మరణం ఏ విధంగా ఉంటుంది? ఇంతవరకు మీరు ఎన్నోసార్లు వినుంటారు. ఎంత వేదన ఉంటుందో మీరు చాలా ఉంటారు. ఆ మరణానికి ఆయన చాలా తగ్గింపు కలిగి మరణాన్ని ఎదుర్కొన్నాడు. ఆ తగ్గింపు మనలో ఉండాలి. ఆ తగ్గింపు ఉన్న మన లోపల తగ్గింపు లేదా అనేది ఆలోచించాలి. కయ్యానికి కాలు దూతున్నామా, వియ్యానికి పుల్లలేస్తున్నట్టుందా, తగ్గింపు ఉన్నదా అనేది మనం కొంచెము గమనించాల్సిన అంశం ఇక్కడ. రెండోది, క్రీస్తు మరణము అసాధారణమైనది. దేవుని కుమారుడు మానవతావారిగా ఈ లోకంలోకి వచ్చినప్పుడు మరణాన్ని రుచి చూడగలిగిండు. ఎందుకు అంటే అది మరణానేమో ఆయనకు మరణము లేని వ్యక్తి, కానీ మరణించాల్సింది వచ్చిందంటే ఆయన ఏమైనా పాపం చేసిందంటే ఏమీ పాపం చేయలేదు. ఎందుకంటే పాపం వలన వచ్చు జీతము మరణం కనుక ఆయనలో ఎటువంటి పాపం కానీ మరణానికి అధికారం కూడా లేదు ఆయన మీద. 1 పేతురు 2:22 ఏమంటాడంటే, ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటము కనబడలేదు. ఆయన నోటను ఏ కపటము కనబడలేదు. అదే 1 యోహాను 3:5 ఏముంటాడంటే, ఆయన యందు పాపమేమీ లేదు. ఆయన పాపము చేయలేదు. ఆయన యందు పాపము లేనప్పుడు మరణానికి ఆ రైట్ లేదు. కాకపోతే ఎందుకు మరణించిందంటే, మనం ఆయన యందు 2 కొరింథీ 5:21 మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయన కోసం మనం పాపముగా చేసెను. మన పాపాల నిమిత్తము ఆయన శిలువ పైన మరణించాల్సి వచ్చింది. ఆయన వ్యక్తిత్వంలోనూ ఆయన ప్రవర్తనలోనూ చాలా పరిశుద్ధుడు. అందుకే ఆయనను పరిశుద్ధుడు 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 అని మనం సంబోధిస్తుంటాము. అలాగే మూడవది, క్రీస్తు మరణము నిర్ణయాత్మకమైనది. అది నిర్ణయించబడినది, అది డిసైడ్ చేసిన మరణము.
ఏ విధంగా అంటే ఆయన మరణము ముందుగా నిర్ణయించబడినది. ప్రకటనలు 13:8 ఏముంటుందంటే, జగత్తుకు పునాది వేయబడక మునిపే వధింపబడిన దేవుని గొర్రెపిల్ల. జగత్తుకు అంటే ఈ సృష్టిని సృష్టించక ముందే ఆయనది మరణము నిర్ణయించబడినది. పాపుల కొరకు ఒక రక్షకుడు అవసరమని ఆ రోజు దైవిక నిర్ణయము నిత్యత్వ ప్రారంభంలోనే నిర్ణయించబడింది. కాబట్టి ఆ రక్షకుడు అనీతిమంతులైన మన కొరకు శ్రమనుందాలని, పాపులైన మానవులుగా జీవించినట్లు ఆ రక్షకుడు మరణించాలని దైవిక దర్బారు ఆ రోజే డిసైడ్ చేసింది. ముందుగానే ఈ ప్రణాళిక రచించబడింది ఆయన చావాలని. ఎందుకంటే పాపపు క్రయదానం చెల్లించగల పరిశుద్ధుడు ఈ లోకంలో ఎక్కడా లేడు. కాబట్టి ఎవరు అని చూస్తే ఎవరు లేకుంటే దేవుడు ఏం చేసిందంటే తన కుమారుడైన క్రీస్తును స్వయంగా ఆయన్నే భూలోకానికి పంపించి మన పాపాల నిమిత్తం మరణించడానికి ఆయన రావడమైంది. అందుకే ఆయన మరణము నిర్ణయాత్మకమైంది, ఆయన మరణము డిసైడ్ అయింది. 4వది, క్రీస్తు మరణము మానవాతీతమైనది. అంటే మానవాతీతమైంది అంటే మానవులకు అతీతమైంది అన్నట్టు. ఆయన మరణము ఇతర మరణములకు భిన్నమైనది. ఆయన ఇతర విషయాలకు కూడా ఆయన భిన్నమైన వాడు. అన్ని విషయాలలో ఆయన భిన్నమైనవాడు. ఆయన పుట్టుక భిన్నమైనది, ఆయన జీవించడము భిన్నమైనది, ఆయన మరణించడం కూడా భిన్నమైనది. ఆయన జననము మన జననం కంటే భిన్నమైనది, ఆయన జీవితము మన జీవితం కంటే భిన్నమైనది, ఆయన మరణము మన అందరి మరణాల కంటే భిన్నమైనది. కాబట్టి ఆయన ఏమని స్వయంగా చెప్పిండు, ప్రత్యేకమైన వ్యక్తినని ఆయనే స్వయంగా మనకు తెలియజెప్పినాడు. యేసు ప్రభు ఒక ప్రత్యేకమైన వ్యక్తి. అందుకోసమే క్రీస్తు మరణము సహజమైనది, క్రీస్తు మరణము అసాధారణమైనది, క్రీస్తు మరణము నిర్ణయాత్మకమైనది, క్రీస్తు మరణము మానవాతీతమైనది. ఆయన మరణం యొక్క విషయాలు ఇవి. కాబట్టి ఇప్పుడు మనము మొట్టమొదటి మాట మనం మాట్లాడాలి. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు అనే మాట విషయం మనం మాట్లాడాలి. సృష్టికర్త అయిన దేవుని పట్ల మానవుడు చాలా నీచంగా వ్యవహరించిండు. ఆయన ఈ లోకాన్ని సృష్టించి ఈ సృష్టిలోకి వచ్చినప్పుడు ఆయనను ఎవరు గమనించలేదు, ఆయనను ఎవరు కనుగొనలేదు. ఈయన దేవుని కుమారుడు అని ఎవరు కనుగొనలేదు. ఆ మహిమా ప్రభు మన మధ్య నివసించినప్పుడు ఎవరు ఆయనను తెలుసుకోలేకపోయారు. అలాగే ఆయన జన్మించినప్పుడు ఆయనకు సత్రంలో కూడా స్థలము దొరకలేదు. ఆయన జన్మించిన కొంతకాలానికే హేరోదు రాజు అతన్ని చంపాలని ప్రయత్నం చేసిండు. అంటే మానవుడికి దేవుడిపై ఉన్న ద్వేషాగ్ని అక్కడ బహిర్గతమవుతుంది. అప్పుడే మానవునికి బీజం ఏర్పడ్డది. ఎందుకంటే హేరోదుకు జ్ఞానులు వచ్చి చెప్పినప్పటి నుండే చంపాలి అన్నది. అప్పటి నుంచే బీజం స్టార్ట్ అయిపోయింది. పదే ఆయన శత్రువులు సిలువ వేయాలని ప్రయత్నం చేశారు. ఆయన చంపాలి, సంహరించాలి అనే ప్రయత్నం చేశారు. పదే ఆయన శత్రువులు చేయడం వల్ల వారి కోరిక ఏమైందంటే వారి కోరికనే ఫలించింది. ఇప్పుడు దేవుని కుమారుడు స్వయంగా తనను తారికే వారికి అప్పచెప్పుకున్నాడు. ఆ సమయం లోపల అప్పచెప్పుకున్నాడు. చివరిగా ఏమైంది అంటే న్యాయాధికారులు కూడా ఈయన యందు ఏ తప్పిదం కనిపించలేదు, ఈయనను ఏ విధంగా సిలువ వేయాలని చెప్పేసి చిన్న శిక్షణ వేసి పంపిస్తాము అంటే ప్రజలు వినలేదు. ఈయనకు సిలువ వేయండి అని కేకలు వేశారు. వారి కేకలు అక్కడ జయించాయి. అయితే ఆయనకు తీవ్రమైన వేదన మరియు అవమానంతో కూడిన మరణశిక్షను ఆయనకు విధింపబడినది. క్షణాల్లో సిలువ కొయ్య తయారైపోయింది. ఆ రక్షకుడు ఆ కొయ్యకు వేలాడుతూ దానిపై ఆయన మౌనంగా వేలాడుతున్నాడు. ఆయన తలకు ముళ్ళ కిరీటం మళ్ళీ పెట్టినారు. ఒక రెల్లును ఆయన చేతికి కుడి చేతిలో ఉంచి యూదుల రాజా నీకు శుభమని ఆయన అపహసించిరి. ఆయన మీద ఉమ్మి వేసిరి. చేదు కలిపిన ద్రాక్షారసం ఆయనకిచ్చినారు. ఇతను యూదుల రాజైన యేసు అని ఒక బోర్డు కూడా ఆయన తల మీద రాసి పెట్టినారు. ఆ మార్గంన వెళుచున్న వారు కూడా ఏమని హేళన చేసినారంటే దేవాలయం పడగొట్టి 3 దినంలో కట్టువాడా నిన్ను నీవే రక్షించుకోమని హేళన చేసినారు. నీవు దేవుని కుమారుడు అయితే సిలువ మీద దిగి రమ్మని కూడా దూషించినారు. వీడు ఇతరులను రక్షించను కదా, తనను తాను రక్షించుకుండని హేళన చేసిండు. అయినా ఆయన మౌనంగానే ఉన్నాడు. ఎవరికి ఏమి సమాధానం ఇస్తలేడు. కాసేపటికి ఏమైందంటే ఆయన పెదవులు కదలడం ప్రారంభించినాయి. ఆయన పెదవులు ఎందుకు కదలడం దయ కోసం అర్థిస్తున్నాయా? కాదు. ఆయన సిలువ వేసిన వారిని దూషిస్తున్నాయా? దానికోసం కూడా కాదు. మరి ఏం చేస్తున్నాయి అంటే అవి తన శత్రువుల కోసం ప్రార్థిస్తున్నాయి. ఏమని అంటే తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరు కనుక వీరిని క్షమించు అని ప్రార్థిస్తున్నాడు. లూకా సువార్త 23:34 చెప్పినట్టు సిలువపై మొదటి మాట పలికిన దేవుడు మన ప్రార్థనా దృక్పథాన్ని తెలియజేస్తున్నాడు. శ్రమల్లో ఉన్నప్పుడు ప్రార్థించాలి అనేది మనకు చెప్పినాడు దేవుడు. బహిరంగ పరిచర్య కూడా ఆయన ప్రార్థనతోనే ప్రారంభించండి యేసు ప్రభు.
బహిరంగ పరిచర్య కూడా ఆయన ప్రార్థించిండు. మరి నాకు ఇచ్చిన సమయం 10 నిమిషాలు అయిపోయిందన్నందుకు సింబాలిక్గా పాస్టర్ గారు చెప్పిండు. ఇంకా కొంచెం ఒక 2 నిమిషాలు తీసుకొని నేను ముగిస్తాను పాస్టర్ గారు. కాబట్టి శత్రువుల కోసం ప్రార్థించాలి అని చెప్పేసి మనం నేర్చుకున్నాము. అట్లాగే ప్రవచన వాక్యం యొక్క నెరవేర్పును మనం చూస్తున్నాము. యెషయా 53:12 లోపట ఇంతకుముందు మనం చదువుకున్నాము. అతిక్రమం చేయి వారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపములను భరించుచు తిరుగుబాటు చేసిన వారి గురించి విజ్ఞాపన చేసిండని యెషయా 53:12 వచనం. ఆయన మనుషుల వలన తృణీకరింపబడాలి, ఆయన వ్యసనాక్రాంతుడిగా వ్యాధిని అనుభవించగా కావాలి, ఆయన నలుగుగొట్టబడాలి, ఆయన ఏమాత్రము ఎదిరించకుండా వదకు వెళ్ళాలి, ఆయన తన శత్రువుల ఎదుట నోరు తెరవకుండా మౌనంగా ఉండాలి, ఆయన మానవుని చేతుల్లోని కాక దేవుని చేతులు కూడా నలుగొట్టబడాలి, ఆయన మరణం నొందినట్లు ప్రాణమును దారపోయాలి, ఆయన అతిక్రమం చేయు వారిలో ఎంచబడాలి, ఆయన తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేయాలి, ఆయన ధనవంతుని సమాధిలో సమాధి చేయబడాలని 53వ అధ్యాయంలో ఉంది యెషయా గ్రంథం. ఆయన తిరుగుబాటు చేసిన వారి గురించి విజ్ఞాపన చేయాలి అనేది ఒక పాయింట్ ఉంది అందులో. అందుకే ఆయన ఏమంటున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించు అంటూ విజ్ఞాపన చేస్తున్నాడు. ఇక్కడ క్రీస్తు తన ప్రసంగంలో ఒకరిగా గుర్తించబడ్డాడు. దేవునికును యేసు ప్రభుకు కనెక్టివిటీ కట్ అయిపోయింది. ఇప్పటికీ ఒక కామన్ మ్యాన్గా ఉన్నాడు. కామన్ మ్యాన్గా ఉన్నప్పుడు ఆయన్నే స్వయంగా దేవుణ్ణి అర్థిస్తున్నాడు. ఇంతకుముందు వీరిని క్షమించు అని చెప్పేసి ఎప్పుడూ దేవుడిని అడగలేదు. ఎందుకు అంటే ఆయనకే డైరెక్ట్ యాక్సెస్ ఉండే, ఆయన ఒక అధికారిగా ఒక అథెంటిక్ ఆధారంతోనే ఆయన ఎవిడెన్స్తోనే ఆయన స్వస్థపరుస్తుండే, తర్వాత అద్భుతాలు చేస్తుండే. కానీ ఇప్పుడు ఆయన దగ్గర దేవునితో కనెక్టివిటీ పోయింది కాబట్టి ఏం లేదు కాబట్టి ఒక కామన్ మ్యాన్గా మాట్లాడుతున్నాడు. ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. లూకా సువార్త 7:48 సీమోను ఇంట కన్నీటితో పాదములు కడిగిన స్త్రీతో ఆయన నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పలికిండు. అక్కడ ఆయన అథెంటిక్గా చెప్పిండు, హక్కుతోని చెప్పిండు, దైవికమైన హక్కుతోని చెప్పిండు. అక్కడ నీ పాపములు క్షమింపబడినాయి. కానీ ఇక్కడ ఏమంటుండు, తండ్రి వీరిని క్షమించు అని రిక్వెస్ట్ చేస్తుండు. అంటే కామన్ మ్యాన్గా మారిపోయింది ఇక్కడ. తర్వాత ఇక్కడ మనం ఇంకొకటి, ఈ మొదటి మాటలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మానవ హృదయం యొక్క గుడ్డితనాన్ని మనం చూస్తున్నాం. మానవ యొక్క గుడ్డితనం ఏమంటే వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వాళ్ళు చేసేది ఏంటి అనేది వాళ్ళకి తెలుస్తలేదు. తాము సిలువ వేస్తున్న ఒక మహిమా ప్రభు అని తెలుస్తలేదు, సిలువ వేస్తున్న వ్యక్తి ఎవరు అని తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. వారి గుడ్డితనం ఏంటంటే క్షమించడానికి కూడా వీలు లేకుండా ఉన్నది వారి గుడ్డితనము. ఎందుకు అంటే ఆయన దేవుని కుమారుడు అని చెప్పడానికి ఎన్నో ఎగ్జాంపుల్స్ పాత నిబంధనలు మనకు కనిపించినాయి. అసమానమైన బోధల వలన ఆయన ఎవరో వారికి తప్పక తెలిసి ఉండాలి. ఆయన విమర్శకులు సహా యోహాను 7:46 లోపట ఆయన విమర్శకులు సహా ఆ మనుషుడు మాట్లాడినట్టు ఎవడునూ ఎప్పుడునూ మాట్లాడలేదని అంగీకరించినారు. అంటే ఆయన మాట్లాడిన మాటలు, ఆయన బోధలను బట్టి వారు గమనించాలి, తెలుసుకోవాలి. ఈయన ఎట్లాంటి వ్యక్తి, దైవ కుమారుడు, ప్రవచనాలలో ఉన్నది ఇది వీళ్ళు గమనించాలి. వీళ్ళు గుడ్డిగా సిలువ వేయండి అని చెప్పేసి చెప్పినాడు. కాబట్టి మన హృదయ గుడ్డితనాన్ని కూడా మనం తెలుసుకోవాలి. బోధకులు చెప్పుతున్నది దేవుని వాక్యమా, ఒక మనిషిని పట్టుకొని విమర్శిస్తున్నాడా, గొప్ప నీతిమంతుడని పొడుగుతున్నాడా, వాక్యాన్ని వాక్యరూపకంగా చెప్తున్నాడా అనేది మనం తెలుసుకోవాలి. దేవుడు చెప్పిన పరిశుద్ధ గ్రంథాన్ని ప్రకారము వాక్యం వస్తుందా, లేకపోతే మనల గుడ్డిల వారిగా చేసేసి వాక్యం చెప్తున్నారా అని చెప్పారు. ఈ మధ్యలో దొంగ బోధకులు చాలామంది వచ్చినారు, అబద్ధ బోధకులు చాలామంది వచ్చినారు. వారు చెప్పే బోధ లోపట సత్యం కంటే అసత్యాలే ఎక్కువ ఉంటున్నాయి. కాబట్టి ఇది మనకు ఇచ్చిన దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి మనం ఏ విధంగా ఉన్నాము, వాక్యానుసారంగా జీవిస్తున్నామా జీవించట్లేదు అనేది తెలుసుకోవాలి. ఇక్కడ స్వంత బోధలు చెప్పిండు దేవుడు. కొండ మీద ప్రసంగంలో ప్రభు అయిన యేసుక్రీస్తు విస్తారమైన జనసమూహాన్ని బోధిస్తూ ఇలా బోధించిండు. మత్తయి సువార్త 5:44 నేను చెప్పున్నది ఏమనగా మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థించుడి. మత్తయి సువార్త 5:40 మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థించుడి. అక్కడ ఆయనను హింసిస్తుండు. ఆయన ఏం చేస్తుండు, సిలువ నుండి వారి కోసం ప్రార్థిస్తున్నాడు. అట్లే మన శత్రువుల కోసం మనం ప్రార్థించాలి. శత్రువు అయినంత మాత్రం మనం దూషించడం, ద్వేషించడం, 10 మందిలో చెడ్డగా చెప్పడం అనేది మనం మానుకోవాలి. ఎందుకు అంటే దేవుడే మనకు రోల్ మోడల్, ఎవరో రోల్ మోడల్ కాదు, మనకే దేవుడే రోల్ మోడల్. దేవుడే చెప్తున్నాడు వారి కోసం ప్రార్థించు అని చెప్పేసి. ఈ లోకంలో అనేక మంది మత నాయకులు, మత గురువులు, మత సంస్థాపకులు, బోధకులు, రెవరెంట్స్ అనేకమైన బోధలు చేస్తారు. కానీ ఆ వ్యక్తి బోధలు తామే అనుసరించారు. ఎంతమంది అయితే బోధలు చేస్తారో ఆ చెప్పిన వాళ్ళని అనుసరించారు. కానీ యేసు ప్రభు చెప్పిండు ఏమని, తన బోధలను తానే ఖచ్చితంగా ఆచరించి చూపిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు ఈ భూమి మీద అంటే యేసు ప్రభు ఒక్కడు మాత్రమే ఉన్నాడు. ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవం అన్నాడు. నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడు రాడు అని చెప్పేసి చెప్పిండు. కాబట్టి
మనము ఎట్లాంటి బోధనలు వినాలి, మనము బోధించిన ప్రకారం మనం జీవించాలి, విన్న ప్రకారము అది వాక్యానుసారంగా ఉండాలి అనేది మనం తెలుసుకోవడానికి ఈ మాట ఉపయోగపడుతుంది. ఇక్కడ తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పని అన్న మాట ప్రభు అయిన యేసుక్రీస్తు ఎప్పుడు పలికిందంటే విమోచన ప్రేమ యొక్క విజయాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ విమోచన ప్రేమ యొక్క విషయాన్ని మనం చూస్తున్నాము. అయితే యేసు ప్రభువును కపాలమైన స్థలంకి తీసుకుపోయినప్పుడు కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని నేరస్తుల్లో సిలువ వేసినప్పుడు సృష్టికర్త అయిన దేవుడు మానవుడిని నీచాతి నీచంగా ప్రవర్తించినప్పుడు భరించలేని బాధ వేదనలు తాను అనుభవిస్తున్నప్పటికీ తాను తృణీకరించబడిన నిరాకరించబడిన ద్వేషించబడిన ఆయన ఎంతో ప్రశాంతంగా ఏమన్నాడు, తండ్రి వీరిని క్షమించు అని చెప్పేసి అన్నాడు. అదే విమోచన యొక్క ప్రేమ ఏ విధంగా ఉంటుందంటే ప్రేమ దీర్ఘకాలం సహించును, ప్రేమ దయ చూపించును, ప్రేమ మచ్చరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అన్నింటినీ తాలుకొనును, అన్నింటిని నమ్మును, అన్నింటినీ నిరీక్షించును, అన్నింటినీ ఓర్చుకును, ప్రేమ శాశ్వతముగా నుండును. ఈ మొదటి మాట ద్వారా మనం తెలుసుకున్నది ఏమిటంటే ప్రేమించాలి, క్షమించాలి, ప్రార్థించాలి. ఈ 3 విధాలుగా మనకు ఈ మొదటి మాటలు ఉంది. ఆయన ప్రేమించిండు, ఆయన క్షమించిండు, మన కోసం ప్రార్థించిండు. ఆయన అక్కడుండి ప్రార్థించిన వ్యక్తుల లోపల మన కోసం కూడా ప్రార్థించాడు. 2000 సంవత్సరాల క్రితమే మన కోసం ప్రార్థించిండు. ఇది దేవుడు మన కోసం ప్రార్థించిండు కాబట్టి వాక్యానుసారంగా జీవించాలి. విన్న మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.